గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎన్ఏ టాక్స్. మేమైతే ఈరోజు అనంతపూర్లో ఎస్కే దగ్గర ఉన్న కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను చాలా రోజుల నుంచి కాలభైరవ దర్శనం చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు ఏదో ఒక పని మీద. అదే చెప్తారుగా మనకి అంటే ఆ దేవుడిది ఇది ఉంటే మాత్రమే వెళ్తాం అన్నట్టుగా ఈరోజు అయితే ఇంకా వెళ్ళాను అనమాట. అక్కడ నార్మల్గా నేను ఇంటి నుంచి అయితే అన్నీ తీసుకెళ్ళాను, కానీ నార్మల్ దీపం పెట్టడానికి. కానీ అక్కడ ఉన్న పంతులు అయితే చెప్పాడు భైరవుడికి కూష్మాండ దీపమే పెట్టాలి అన్నట్టుగా. అందుకే ఇంకా మేము అక్కడ 350 రూపీస్ అయితే ఇచ్చేసి ఈ సెట్ అయితే కొనేసుకున్నాం. అండ్ కాలభైరవుడికి రెడ్ అన్నది ఇష్టం అని చెప్పేసి అలా గుమ్మడిలో ఇలాగా కుంకుమ పూయాలని అతనైతే గైడ్ చేశాడు. ఇంక ఇక్కడ నేను తెచ్చుకున్న పూలు వాటితోటి ఇంకా ఇలాగైతే చేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను. నేను ఈ వీడియోలో కేవలం మీకు ఈ కుష్మాండ దీపం కోసం అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఆ పంతులు ఈ దీపం వల్ల కొన్ని ప్రయోజనాలు అయితే చెప్పాడు. మనం మిస్ అవ్వకుండా అష్టమి తర్వాత ఆదివారం తర్వాత అమావాస్యలు అయితే ఫాలో అవ్వాలని అయితే చెప్పాడు. నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ చేయకుండా చూసేయండి. మీకు కూడా ఇలాంటివి తెలుస్తాయి కదా. అండ్ ఎన్ఏ టాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ఏ టాక్స్ అయితే మేము ఇద్దరైతే హ్యాండిల్ చేస్తున్నాము, ఎందుకంటే వర్క్ షెడ్యూల్లో బిజీగా ఉంటాం కదా. అందుకోసమే ఇద్దరు అయితే మేనేజ్ చేయొచ్చు అన్నట్టుగా. ఒకటి నేను అండ్ ఇంకొకటి అనుష అని మా అక్క. తను కూడా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ టేక్